విశాఖలో 1,33,000 కోట్ల రూపాయలతో 1000 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి గూగుల్ సంస్థ ప్రతినిధులు నగరంలో పర్యటించారు. ముడసర్లోవ, తుర్లువాడ ప్రాంతాలతో పాటు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని భూములను ప్రభుత్వం గూగుల్కు కేటాయించనుంది. గూగుల్ నియమించిన కన్సల్టెంట్లు ఆయా భూములను 3 రోజుల నుంచి పరిశీలిస్తున్నారు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్తో పాటు పలువురు రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఆయా స్థలాలకు సంబంధించిన వివరాలను తీసుకున్నారు. ప్రస్తుతం సర్వే పనులు చేపట్టి హద్దులను నిర్దేశించే పనిలో ఉన్నారు. తుర్లువాడ భూములు సిద్ధంగా ఉన్నందున తొలి దశలో అక్కడ పనులు చేపట్టనున్నారు. ముడసర్లోవ వద్ద కేటాయించనున్న భూములు సింహాచలం దేవస్థానానికి చెందినవి కావడంతో అడ్డంకులు ఎదురయ్యే అంశాలపై దృష్టి సారించి వాటిని పరిష్కరిస్తున్నారు. అలాగే రాంబిల్లి మండలం పరిధిలోని భూములు నౌకాదళం కేంద్రానికి దగ్గరలో ఉన్నందున వారి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రదేశాల వద్ద ప్రభుత్వం పోలీసు భద్రతను పెంచింది. సర్వే పనులు పూర్తయ్యాక సరిహద్దుల ప్రకారం ఫెన్సింగ్ చేపడతారు. ఆలస్యం చేయకుండా సాధ్యమైనంత వేగంగా డేటా సెంటర్ను అందుబాటులోకి తీసుకురావాలనే కృతనిశ్చయంతో గూగుల్ ఉంది.